డాక్టర్ లాగా హాస్పిటల్కి వెళ్తాం మనము. ఫస్ట్ పేషెంట్ని అడ్మిట్ చేసుకుంటానే అమౌంట్ కట్టండి వాళ్ళు హాస్పిటల్లో అసలు ట్రీట్మెంట్ స్టార్ట్ కూడా చేయరు. అక్కడ ప్రాణం పోతున్నా సరే హాస్పిటల్స్లో అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ కూడా చేయరు. మన టైలర్స్ కూడా అదే నేర్చుకోవాలేమో అనిపిస్తుంది. అడ్వాన్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక సిస్టర్ ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకొని మోసం చేశారు, నాకు ఇలా ఫ్రాడ్ చేశారు అని షేర్ చేసుకుంటున్నారు. అడ్వాన్స్ తీసుకొని నేనైతే తన పేరు చూడలేదు కానీ జస్ట్ స్క్రోల్ చేస్తుంటే కనిపించింది. రెగ్యులర్గా చూస్తుంటాను కానీ బట్ నేను అంత నేమ్ అయితే గుర్తుపెట్టుకోలేదు ఆ సిస్టర్ది. తను షేర్ చేసింది. అందుకేనండి ఇలా ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎక్కువ అయ్యారు కాబట్టి మనం కూడా వాళ్ళతో అమౌంట్ ఇప్పించుకుంది బ్లౌజు స్టిచ్చింగ్ అనేది అసలు స్టార్ట్ చేయకూడదు. ప్రతి టైలర్ ఇదే రూల్ పెట్టుకున్నారంటే ఎక్కడికి వెళ్తారండి కస్టమర్లు? ఈ టైలర్ కాకుంటే ఇంకొక టైలర్, ఇంకొక టైలర్ కాకుంటే ఇంకొక టైలర్, అంతే కదా. మొత్తానికే టైలర్ చుట్టూ తిరగాల్సిందే కదా వాళ్ళు. తిరిగి తిరిగి మన చుట్టూనే వస్తారు. అందరు అదే మెయింటైన్ చేసి అందరు ఫాలో అయ్యారంటే మన డబ్బులు మనకు వస్తాయి.